నేను వెళ్ళేది 4-way లైన్ అండి. ఇది నేషనల్ హైవే. చాలా వరకు 4-way హైవే మీద ఎట్లా అంటే మినిమం వీళ్ళు అంటారు ఇక్కడ 80 స్పీడు, 100 స్పీడు, 120 స్పీడ్ అంటారు. మినిమం మెయింటైన్ చేస్తేనే నువ్వు, ఒకవేళ 120 స్పీడ్ మెయింటైన్ చేస్తేనే ఈ డివైడర్ పక్క ముందు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు 80, 100 మెయింటైన్ చేస్తే ఈ డివైడర్ నుంచి సెకండ్ లైన్ కాడ వెళ్ళాలి. లేదు నేను 60 మెయింటైన్ చేస్తుంటే థర్డ్ లైన్ కాడికి వెళ్ళు. లేదు ఇంకా నేను కొంచెం స్లోగా నేను ఫోన్ మాట్లాడకుండా వెళ్ళాలంటే ఆ లాస్ట్ లైన్ తీసుకురా, ఆ లైన్ మీదుగా మీరు వెళ్ళాలి. ఇదొకరు పెట్టుకోమని. ఒకవేళ మీరు ఫోన్ మాట్లాడుతూ నేను మిడిల్ లైన్ పోతున్నా, రెండు లైన్ల మధ్యలో పోతున్నా కదా అని మెల్లగా ఫోన్ మాట్లాడుకుంటూ మీరు 60 స్పీడ్లో వెళ్ళాలనుకోండి, వెనుకొచ్చే బండికి మీకు తెలియదు కదండి. మీరు ఒకటే 60 స్పీడ్లో పోతున్నారు కానీ అనుకుంటారు, కానీ వాళ్ళు వచ్చే వేగం 100 ఉంటుంది. ఆ పికప్లు వచ్చి మీరు బండి సడన్గా మీరు స్లో అప్పటి వరకు వాళ్ళు ఎంత బ్రేక్ కొట్టినా కూడా మీ బండి ఆగదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేషనల్ హైవే మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒకవేళ నీకు ఫోన్ వచ్చినా కూడా ఫోన్ మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేయదు. నేషనల్ హైవే మీద ఎప్పుడు ఒకవేళ ఫోన్ వస్తే ఆ సైడ్కి ఆ లైన్కి వెళ్ళి నువ్వు మాట్లాడండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు నేను చాలా వరకు ఈ రోడ్డు మీద చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. నా ముంగట ఒక 4-5 కావచ్చు. అంటే బండికి తాకుండా రాసుకొని వెళ్ళిపోవడం అయినా తప్ప పెద్ద మేజర్ కాలే. కానీ అలా కాకూడదు చాలా వరకు కోరుకోవాలి. అందరం మంచిగా ఉండాలి కదా. చాలా వరకు ఈ కండిషన్ మెయింటైన్ చేయండి అందరూ. ఓకేనా?